చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. దేవుని సంగమా జాగ్రత్త వినండి. పౌలు ఈ విధంగా రాస్తూ ఫిలిప్పీ సంఘం చెప్తాడు, ఫిలిప్పియా సంఘమా, మీరు మొదటి దినం నుంచి ఇదివరకు కూడా ఇప్పటి వరకు కూడా సువార్త విషయంలో నాతో కూడా పాలిభాగస్తున్నందుకు నేను సంతోషపడుతున్నాను అని మాటలు రాస్తాడు. ఫిలిప్పీ సంఘము పౌల్ మిషనరీ జర్నీలో పరిచయమైన ఒక స్థలం, లేకపోతే ఆ స్థలానికి వెళ్ళి దేవుని మాటను మొదటిసారి ప్రకటించాడు. పౌలే ప్రకటించాడు. ఆ చోట్ల మాసిదోనియా ప్రాంతాల్లో ఫిలిప్పీ సంఘము, తెస్సలోనిక సంఘము, ఈ సంఘాలన్నీ కూడా ఆ చోటే ప్రారంభమయ్యాయి. ఈ తెస్సలోనిక సంఘం, ఫిలిప్పీ సంఘము తర్వాత తెస్సలోనిక సంఘము ఏర్పడింది. ఫిలిప్పీ సంఘానికి వెళ్ళి అక్కడ దేవుని వాక్యాన్ని ప్రకటించాడు, శ్రమపడ్డాడు, శ్రమను అనుభవించాడు. ఆ తర్వాత తెస్సలోనిక సంఘానికి వచ్చాడు. ఫిలిప్పీ సంఘం దగ్గరే చెరసాల్లో పెడతారు. ఫిలిప్పీ సంఘం దగ్గరే చెరసాల్లో ఉంచి ఆ రాత్రి పాటలు పాడుతుంది కూడా అదే స్థలంలో. మొత్తానికి వారందరూ చాలామంది రక్షింపడతారు. ఆ చోట రక్షింపడిన తర్వాత పౌలు తెస్సలోనిక సంఘానికి ప్రారంభమవుతాడు. వెళ్తున్నప్పుడు ఆ సంఘం అంతా ఆపి పౌలుకి ఈ విధంగా చెప్తున్నాయా, ఇంత సువార్త, ఇంత రక్షణ సువార్తను మాకు అందించావు, మమ్మల్ని బలపరిచావు, మమ్మల్ని పరలోక రాజ్యం వైపు బాటను తెలుసుకున్నట్లుగా చేశావు. ఏ విధంగా ఈ సువార్త నిమిత్తంలో మేము కూడా నిలబడగలం అని చెప్పి అడిగితే పౌలు చాలా విషయాలు చెప్పాడు. ఈ విధంగా మీరు నిలబడచ్చు అని చెప్పి వారికి ప్రోత్సాహం అందించాడు. అప్పటి నుంచి తన ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నంతవరకు కూడా ఫిలిప్పీ సంఘము పౌలుతో నిలబడింది. సువార్త విషయంలో చాలా విషయాల్లో చాలామంది నిలబడతారండి. సువార్త విషయంలో ఫిలిప్పీ సంఘం నిలబడిందని లేఖనం రాయించాడు దేవుడు. బైబిల్ చెప్తుంది, తెస్సలోనిక సంఘము మిగతా సంఘాలట అవి నిలబడలేదట తినతో పాటు ఇచ్చు విషయంలో. కానీ ఫిలిప్పీ సంఘం నిలబడిందని ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నప్పుడు లేఖలు రాశాడు. మాసిదోనియాలో ఎవరు నిలబడలేదు, కానీ మీరు నిలబడ్డాను ఒక మాట రాసేస్తాడు. నిజం ఇదే. నీవు దేవుని కోసం నిలబడితే, స్వార్థ నిమిత్తం నిలబడితే పరలోకమందు నీ గురించి రాసేస్తాడు దేవుడు. నువ్వు నిలబడిన విషయాన్ని పక్కకు తీస్తాడు దేవుడు. ప్రత్యేకంగా పేరును రాస్తాడు ప్రత్యేకంగా. ఎందుకంటే స్వార్థ నిమిత్తంలో నీవు చేస్తున్న పని ప్రకటించు వానితో కూడా నువ్వు సమానంగా వెళ్తున్నావు అర్థం. ప్రకటించు వానితో బైబిల్ చెప్తుంది, పౌలు చెప్తాడు, నేను ప్రకటిస్తున్నప్పుడు ఈ కృపలో మీరు కూడా పాలిభాగస్తూనే ఉన్నారట. ఎంత గొప్ప మాట ఇది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు నేను అనుకున్నాను, పౌలు వీళ్ళని చాలా ప్రోత్సహించి, చాలా బలపరిచి, చాలా వారి పేరును, ఎందుకంటే వారు ఎన్నో విషయాలు పౌలుకి సహాయం చేశారు కనుక వారి పేరును పైకెత్తి వారి గురించి గొప్పగా మాట్లాడతాడేమో, లేకపోతే మీరు లాంటి వారు లేరు, మీరు గొప్పగా నాతో నిలబడ్డారు, నాకు చాలా సహాయం చేశారని చెప్పి వారిని పొగుడతాడేమో అనుకున్నాను. లేదు, వారిని పొగడలేదు. కానీ జాగ్రత్త వినండి, ఆ తర్వాత ఒక మాట రాయబడింది, మీలో మీరు చూసారా, మొదటి నుంచి ఈ రోజు వరకు మీరు నిలబడ్డారు చూసారా, సంతోషమే. కానీ మీలో ఈ సత్క్రియ, ఈ మంచి కార్యము, ఈ మంచి పని ప్రారంభించిన వాడు దేవుడే, అంతం వరకు ఆయన చూసుకుంటాడని చెప్తాడు. ఏం చెప్తున్నాడంటే, నాకు అవసరాలు చాలా ఉన్నాయి, నా జీవితంలో అవసరాలతో నేను నింపబడ్డాను అని పౌలు చెప్తూ ఏం చెప్తున్నాడంటే, అన్ని అవసరం ఉన్నా ఈ అవసరాల సమయంలో దేవుడు మిమ్మల్ని నిలబెట్టాడు, అయితే అంతవరకు ఆయన కొనసాగిస్తాడు. లేదా దేవుడు ఇంకెవరిని లేపుతాడు, నాకు కంగారు లేదు. కానీ మీలో ఈ మంచి కార్యం ప్రారంభించింది మాత్రం దేవుడే, ఆయన వైపు నాకు ఆనందిస్తున్నాను. నిజం సంగమా, పౌలు మనకి ఏం నేర్పిస్తున్నాడంటే మనుషులపైన ఆధారపడద్దని చెప్తున్నాడు. నిజమేది, మన మనుషులపైన ఆధారపడకూడదు. సేవకులు ముఖ్యంగా ఎవరు మనకు సాయం చేస్తారని చూడాల్సిన పనిలే. నిశ్చయముగా దేవుడు మన కొరకు ఎవరిని దాచుంచాడో వారిని దేవుడు లేపుతాడు. లేదా కాకుల ద్వారా కూడా దేవుడు ఆహారమును మనకు పెట్టగలడు. పైనుంచి వర్షం వలె మన్నాని కూడా దేవుడు కురిపించగలడు. అవసరమైతే ఏదైనా చేయగలడు ఆయన మారిపోలేదు. ఆయన అలాగే ఉన్నాడు. నేను పోషించడానికి తెలుసు. ఈ లోకం ప్రశ్నిస్తుంది మనకు ఒక ప్రశ్న, సేవకుడు కదా ఎలా పోషించబడతావు, మనుషులు ఇస్తే తప్ప నువ్వు పోషింపబడవు. అది నిజం కాదన్నటికీ కూడా దేవుడు ఎవరినైనా వాడుకోగలడు, దేవుడు ఏదైనా చేయగలడు. అది
అవసరమైనప్పుడు ఆయన ఏ విధంగా చేయాలో ఆయనకు తెలుసు, ఆయనకి ఎరుకే ఉన్నది. దానికి సేవకుడు ఎవరికి జవాబుదారి కాడు, ఎవరికి జవాబు చెప్పాల్సిన పనులే. కానీ ప్రతి ఒక్కరికి మనం జవాబు చెప్పినప్పుడు అది ఎవరైనా కృపా సహితముగా దేవుని లేఖనాలు జవాబు చెప్పమన్నాయి కనుక మనం కృపాసహితంగా ప్రేమతోనే ఉప్పు వేసినట్లుగా మనం చెప్పాలని లేఖనాలు చెప్తున్నాయి కనుక మనం ఆ విధంగా ప్రేమతో మనం చెప్పుకొని వెళ్తాం. ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, అయ్యా నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. నిరాశపడాల్సిన పని లేదు, దేవుడు చూసుకుంటాడు, దేవుడు ముందుకు నడిపిస్తాడు. పౌలు ఎంత ధైర్యం ఉందంటే, నాకేం పర్లే, నేను ఏ స్థితిలో అయినా నాకు ఉండడం తెలుసు. ఒకవేళ మీరు ఆగిపోతే చేయడం దేవుడు ఇంకొకరు లేపుతాడు. కానీ మీలో ఈ సత్క్రియను ఆరంభించినాడు మనుషుడు కాదు, దేవుడు గనక దేవుడు చూసుకుంటాడు. ఏదైనా ధైర్యంగా మాట్లాడగలవు మనం. నీతి నమ్ముతున్న వ్యక్తి ధైర్యంగా మాట్లాడగలడు. నేను నీతిమంతుడినండి, నన్ను ప్రేమించాను, నీతిమంతుడిగా మార్చాడు ఆయన, నా పైన పాపమంతా తొలగించేసాడు ఆయన, నన్ను ప్రేమించుచున్నాడు, నా పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే ఈ విషయాల్లో నేను నీతి గురించి మాట్లాడతామో ఖచ్చితంగా దేవుడు పోషిస్తాడు. ధైర్యంతో కూడా మనం మాట్లాడగలం. అట్టి ధైర్యం నీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించును గాక. ఈ ఉదయం నమ్ముతారా? నాతో కలిసి దేవుడు పోషిస్తాడు, నమ్ముతారా? విడిచిపెట్టడు ఆయన, 100% నిన్ను పోషిస్తాడు. గొప్ప ధైర్యము నీకు నీ కుటుంబానికి దేవుడు కలుగు చేయును గాక. కళ్ళు మూసుకున్నట్లయితే మీ గురించి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. నీ బిడ్డలు మనుషుల మీద ఆధారపడకూడదని మీరు ఆశపడుతున్నారు. నీ బిడ్డలు మనుషుల మీద ఆనుకోకుండా నీ మీద ఆనుకోవాలని మీరు ఆశపడుతున్నారు. నీ బిడ్డలు నీ పైన ఆనుకోవడానికి ఆశపడుతుండగా నీ ఆశను వారు నెరవేర్చి నీ హృదయ కోరిక ప్రకారంగా వారు బ్రతుకున్నట్లుగా తండ్రి నీ బిడ్డలని మీరు దీవించండి, వారిని ఆయుత్తపరచండి, బలపరచండి, వారిలో నూతనమైన కార్యము జరిగించండి. నీ కొరకు వారు బ్రతికి చలించినట్లుగా ఉన్నతమైన కార్యాలు తలపట్టులాగన సాయించండి. నీకు వందనాలు. నీ కృపకు వారిని అప్పగించుకుంటూ యేసు నామమున ఈ దినము ఊహించని కార్యాలు వారి జీవితం జరిగించమని అడుగుతూ ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నా, నిరాశపడద్దు, గొప్ప కార్యాలు మీ కొరకు దాచించని చెప్తున్నా. గాడ్ బ్లెస్ యూ. సీ యూ టుమారో.